హలో అండి. అందరికీ నమస్కారం. జూన్ 28న ఏలూరులో దళిత క్రైస్తవుల సభల శంఖారావం పేరుతో ఒక సభ జరిగింది. ఆ సభలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి కొంతమంది నాయకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై పిఠాపురానికి చెందిన జనసేన నాయకులు బొజ్జా కుమార్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్న ప్రశ్న రావణ్ గారిని కాకినాడ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని పిఠాపురానికి తీసుకొచ్చారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కూడా చేశారు. ఇక్కడి వరకు చట్టపరమైన ప్రక్రియ జరిగింది. కానీ పోలీసుల విచారణలో ప్రశ్న రావణ్ గారు చెప్పినట్టుగా ప్రచారంలోకి వచ్చిన ఒక విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ ప్రభుత్వం అంటే నాకు నచ్చదు, అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శిస్తుంటాను, యూట్యూబ్ ద్వారానే నాకు ఆదాయం వస్తుందని ఆయన చెప్పినట్లుగా సమాచారం. ఈ విషయం నిజంగా విచారణలో భాగంగా నమోదైందా లేదా అనేది అధికారిక రికార్డులోనే స్పష్టమవుతుంది. కోర్టు ఆయనకు వ్యక్తిగత పూచికతపై బెయిల్ మంజూరు చేసింది. ప్రశ్న రావణ్ గారికి మద్దతుగా జై భీమ్ భారత్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని నిరసన తెలిపారు. మరోవైపు జనసేన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఎందుకంటే బొజ్జ ఐశ్వర్య అనే నాయకురాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసు స్టేషన్ వద్ద రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, ముఖ్యంగా సోషల్ మీడియా రాజకీయాలను దగ్గరగా ఫాలో అయ్యే వాళ్లకు ఒక విషయం గుర్తుకు రావచ్చు. 2014 నుంచి 19 మధ్య ఎలాంటి రాజకీయ యుద్ధం జరిగిందో ఇప్పుడు కూడా దాదాపు అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. అప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా కొందరు సోషల్ మీడియా వాయిస్ చాలా దూకుడుగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే కేవలం పాత్రలు మాత్రమే మారాయేమో, కానీ ఆట మాత్రం దాదాపుగా అదే అన్నట్టుగా అనిపిస్తుంది. చెస్ బోర్డ్ అదే, ఆట కూడా అదే, మారిందల్లా కేవలం పావులు ముఖాలు అన్న భావన కలుగుతుంది. రాజకీయ నాయకులను విమర్శించడం ఒక విషయం, కానీ వ్యక్తిగతంగా దూషించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం మరో విషయం. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అదే సమయంలో చట్టం పెట్టిన హద్దులు కూడా ఉంటాయి. ఆ హద్దులు దాటారా లేదా అన్నది చివరికి కోర్టే నిర్ణయిస్తుంది. ఈ కేసులో కూడా అదే జరగబోతుంది. ఆ వ్యాఖ్యలు నిజంగా చట్టాన్ని ఉల్లంఘించాయా లేక రాజకీయ విమర్శల పరిధిలోకి వస్తాయా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశ్న రావణ్ గారికి బెయిల్ లభించింది, కానీ కేసు విచారణ మాత్రం కొనసాగుతుంది. అలాగే రావణ్ గారిని ఇప్పుడు సర్పవరం పోలీస్ స్టేషన్ అధికారులు తీసుకువెళ్లి మళ్ళీ విచారణ మొదలు పెట్టారు. థ్యాంక్ యూ అండి. జై హింద్.